హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 67 యొక్క హైలైట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒకే ఒక రిక్వెస్ట్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ నాకు కావాలి. ఈరోజు హైలైట్ ఏంటంటే, హౌస్లోకి ప్రముఖ కుకింగ్ చెఫ్ సంజయ్ గారు వచ్చారు. సంజయ్ గారు లాస్ట్ సీజన్లో కూడా వచ్చారు, ఇప్పుడు కూడా వచ్చారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి హౌస్ మేట్స్కి మంచి వంటకాలు చేసి తినిపిస్తాడు అనుకుంటా నేను. నెక్స్ట్ సంజయ్ ఒక్కొక్క హౌస్ మేట్ గురించి ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాగే డిమాండ్ పవన్ని షారుఖ్ ఖాన్ లాగా పోజ్ పెట్టమంటాడు. డిమాండ్ పవన్ షారుఖ్ ఖాన్ లాగా పోజ్ పెట్టిన తర్వాత సంజయ్ అంటాడు, మాకు సలీం అనార్కలి ఇలాంటి ప్రేమ వద్దు, షారుఖ్ ఖాన్ లాంటి ప్రేమ కావాలి అని చెప్తాడు. నెక్స్ట్ సంజయ్తో పాటు ఒక జూనియర్ చెఫ్ కూడా వస్తాడు, ప్రణవ్ పేరు. ప్రణవ్కి హౌస్ మేట్స్ని హెల్ప్ చేయమని చెప్తాడు సంజయ్. హౌస్ మేట్స్తో మాట్లాడుతుంటే జూనియర్ చెఫ్ వచ్చి వంట ప్రిపేర్ చేస్తాడు. ప్రణవ్ వంట ప్రిపేర్ చేస్తుంటే మన ఎమ్మెన్యేల్ వచ్చి కామెడీ చేస్తాడు, కొంచెం ఫుడ్ పెట్టండి బ్రో, నేను ఎవరికి తెలియకుండా తినేస్తానంటే, లేదు పెట్టకూడదు, రూల్స్ ఒప్పుకోవని చెప్తుంటాడు. వీళ్ళు రెడీ చేసిన ప్రిపేర్ ఓన్లీ ఫర్ కింగ్స్ కోసమే, కింగ్స్ అండ్ క్వీన్ కోసమే వీళ్ళు ప్రిపేర్ చేసిన ఫుడ్. యాజ్ పర్ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం కింగ్స్ అండ్ క్వీన్స్కి మాత్రమే లగ్జరీ ఫుడ్ ఉంటుంది. అందుకనే వాళ్ళకి కింగ్స్కి మాత్రమే సర్వైవ్ చేస్తారు వాళ్ళు. తనుజ కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఈ లోపల ఇమాన్యుయల్ రాగానే తనుజ ఇమాన్యుయల్తో కొంచెం ఫుడ్ దాచిపెట్టుకోండి అని చెప్తుంది. ఇమాన్యుయల్ దొరికిన ఫుడ్ అంతా దాచిపెట్టుకొని ట్రై చేస్తుంటాడు. నెక్స్ట్ ఎక్సలెంట్ ఫుడ్ సర్వ్ చేస్తారు, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది. ఇమాన్యుయల్ మాత్రం దొంగతనంగా తింటూనే ఉంటాడు. ఇక సంజన గురించి మనకి తెలిసిందేగా, ఆమె కూడా సీక్రెట్గా తింటూ ఉంటుంది. నెక్స్ట్ కమాండర్స్ కూడా ఫుడ్ సర్వ్ చేస్తారు మన సంజయ్ వాళ్ళు. ఇమాన్యుయల్ మాత్రం చాలా ఫుడ్ దాచిపెట్టేస్తాడు తెలియకుండానే. నాకు తెలిసి కమాండర్స్కి వెజిటేరియన్ ఫుడ్ పెడతారు అనుకుంటా సంజయ్. నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా తెలియకుండానే చాలా ఫుడ్ తింటూ ఉంటాడు. నెక్స్ట్ సంజయ్ అండ్ టీము ప్రజలకు కూడా మంచి ఫుడ్ అరేంజ్ చేస్తారు, వెజిటేరియన్ ఫుడ్. నెక్స్ట్ ఫుడ్ అంతా తినటం అయిపోయిన తర్వాత అందరూ సంజయ్ని పొగుడుతూ ఉంటారు, మంచి ఫుడ్ పెట్టారని. సంజయ్ అందరితో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. బీబీ కింగ్డమ్ ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, కమాండర్స్ ఎలా ఉన్నారు, రాజుగారు ఎలా చూసుకుంటున్నారని అందరిని బాగా అడుగుతూ ఉంటాడు. ఫైనల్గా సంజయ్ బిగ్ బాస్ని ఒక రిక్వెస్ట్ అడుగుతాడు, నేను వెళ్ళే లోపల ఒక మంచి సాంగ్ వేయమని. ఫైనల్గా సంజయ్ రిక్వెస్ట్ మేరకు బిగ్ బాస్ ఒక మంచి సాంగ్ వేస్తాడు. ఆ సాంగ్కి అందరితో కలిసి డ్యాన్స్ చేసిన తర్వాత సంజయ్ హౌస్ నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఈ ప్రజలందరికీ ఇమాన్యుయల్, మనం రాజులతో తిరుగుబాటు చేద్దాము, వాళ్ళు చెప్పిన పనులు ఎందుకు చేయాలని సమ్మె చేద్దామని చెప్తాడు. ఇప్పుడు రాజులందరూ వచ్చి అడుగుతుంటే ఇమాన్యుయల్ వచ్చి వాళ్ళ డిమాండ్స్, వాళ్ళ కోరికలు చెప్తా ఉంటాడు. రాజు అయినటువంటి పవన్ కళ్యాణ్ తనుజని పిలిపించి సమస్యని ఎలా పరిష్కరిద్దామంటే, తనుజ అంటది, ప్రజల్ని ఫుడ్డు వాటరు ఆపేద్దాము, వాళ్ళే వస్తారులే అని చెప్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ నుండి ఒక కమాండర్ అయ్యండి అలా చెప్పడం రాంగ్ కదా అని చెప్తాడు. నెక్స్ట్ తనుజ వచ్చి కిచెన్లో కబోర్డ్లో దాంకుంటుంది. నెక్స్ట్ ఇక కమాండర్స్ అందరూ తనుజ కోసం వెతుకుతూ ఉంటే ఫైనల్గా దివ్య కనిపెట్టేస్తుంది కిచెన్ కబోర్డ్లో తనుజ ఉందని. నెక్స్ట్ టైం ఫర్ టాస్క్, ఇక టాస్క్ ఆడే సమయం వచ్చేసింది. ఇక ఈ బోరింగ్ కింగ్డమ్, బీబీ కింగ్డమ్ మాత్రం చాలా బోరింగ్. నెక్స్ట్ నాగార్జున సార్ సండే వచ్చి నాకేం చెప్తాడో కానీ నాకైతే చాలా బోర్ కొట్టింది. ఇక నెక్స్ట్ టాస్క్ ఆడే సమయం వచ్చేసింది. ఈ టాస్క్లో రాణి కానీ రాజులు కానీ ఒక కమాండర్తో పోటీ పడి తన రాజు యొక్క పదవిని కాపాడుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ ముగ్గురులో ఎవరు ఈ టాస్క్ ఆడాలో నేమ్ని డిసైడ్ చేసుకొని బిగ్ బాస్ చెప్పమంటే వాళ్ళు ముగ్గురు బాగా డిస్కస్ చేసి గొడవపడి చెప్తారు. చాలాసేపు డిస్కషన్ అయిన తర్వాత ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఈ టాస్క్ ఆడటానికి ఓకే చెప్తాడు. ఫైనల్గా పవన్ కళ్యాణ్ టాస్క్ ఆడుతున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఆపోజిట్లో కమాండర్స్ ఇద్దరు ఆడాలి. ఆ ఇద్దరు ఎవరినో ప్రజలు డిసైడ్ చేయాలి. నెక్స్ట్ ప్రజల దగ్గరికి వచ్చి కమాండర్స్ తమని సెలెక్ట్ చేయమని వాళ్ళ యొక్క పాయింట్స్ని చెప్తా ఉంటారు. కమాండర్స్ తమ యొక్క పాయింట్స్ చెప్పిన తర్వాత ప్రజల యొక్క ఓట్లు వచ్చి ఇద్దరికి వేస్తారు, ఒకటి తనుజ, ఇంకోరు దివ్య. అంటే ఈ టాస్క్ తనుజ అండ్ దివ్య పవన్ కళ్యాణ్తో ఆడబోతున్నారు. ప్రజలు తనుజకి అండ్ దివ్యకి ఓటు వేయటం వల్ల డిమాండ్ పవన్ కొంచెం బాధపడుతూ ఉంటాడు, నా పేరెందుకు చెప్పలేదు, నేను ఈ టాస్క్ ఆడాలని ఉంది అని చెప్తా ఉంటాడు. ఫైనల్గా రాజు అయిన పవన్ కళ్యాణ్ కమాండర్స్ మధ్య ఈ టాస్క్ ఆడే సమయం వచ్చేసింది. ఈ టాస్క్ పేరు
విన్ ఫర్ క్రౌడ్. నెక్స్ట్ ఈ టాస్క్ యొక్క రూల్స్ ఏంటంటే, ఈ టాస్క్లో కానీ పవన్ కళ్యాణ్ గెలిస్తే తన యొక్క రాజు పదవిని కంటిన్యూ చేస్తాడు. ఒకవేళ ఈ టాస్క్లో కమాండర్స్ అయిన దివ్య కానీ తనుజ కానీ గెలిస్తే వాళ్ళు రాణిగా మారిపోతారు. నెక్స్ట్ ఈ టాస్క్ ఆడటానికి బిగ్ బాస్ ఒక మంచి సెట్టింగ్సే పెట్టాడు గార్డెన్ ఏరియాలో. ఈ టాస్క్ని ఎలా ఆడాలో చూద్దాం ఒకసారి. ఈ టాస్క్లో కన్ఫామ్గా పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పోటీగా ఎవరు ఆడాలో పవన్ కళ్యాణ్ డిసైడ్ చేయాలి. పవన్ కళ్యాణ్ కమాండర్ నుంచి తనుజని సెలెక్ట్ చేస్తాడు. ఈ టాస్క్కి సంచాలక్గా దివ్యాని సెలెక్ట్ చేస్తాడు బిగ్ బాస్. ఈ టాస్క్ని ఎలా ఆడాలో చూద్దాము. బిగ్ బాస్ ఈ టాస్క్ కోసం కొన్ని క్యూబ్స్ ఇస్తాడు ఇద్దరికి. నెక్స్ట్ ఆ క్యూబ్ని ప్లాట్ఫామ్ కింద పెట్టి ప్లాట్ఫామ్ పైన హౌస్మేట్ కర్రతో ఆ క్యూబ్ని నెట్టుకుంటూ రావాలి చివరిదాకా. నెక్స్ట్ ఆ క్యూబ్ని చివరిదాకా నెట్టిన తర్వాత ఇంకా ఆ క్యూబ్ని 2 కర్రలతో పట్టుకొని కొన్ని స్టేజెస్ దాటుకుంటూ పోవాలి. నెక్స్ట్ అలా తీసుకొచ్చిన క్యూబ్ ఫైనల్గా ఈ స్టాండ్లో సెట్ చేయాలి. మొత్తం 5 క్యూబ్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఏ రోలో చూసినా కానీ ఒకే కలర్ ఉండకూడదు, అది రూలు. ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ కొంచెం స్పీడ్గా ఉంటాడు, కానీ ఫైనల్గా తనుజ సెట్ చేస్తుంది. ఏ రోలో చూసినా సేమ్ కలర్ రాకపోవటం వల్ల తనుజనే ఈ టాస్క్ యొక్క విన్నరు. టాస్క్లో తనుజ గెలిచింది కాబట్టి కమాండర్ పదవి నుంచి రాణిగా ప్రమోట్ అవుతుంది. ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు కాబట్టి రాజుగా నుండి కమాండర్గా డిమోట్ అవుతాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతానికి బిగ్ బాస్ హౌస్లో నిఖిల్, రాజు, తనుజ అండ్ రీతు చౌదరి రాణులుగా ఉంటారు. ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. నెక్స్ట్ రేపు ఇంకా ముగ్గురు అంటే ఎవరు, నిఖిల్, తనుజ, రీతు చౌదరిలో వాళ్ళ ముగ్గురులో ఒక్కరికి మాత్రమే ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. అది ఎవరికి వస్తుందో రేపటి వీడియోలో తెలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.